ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? ఒక వ్యూహం ప్రకారం మౌనంగా ఉన్నారా? అదే మేలని భావిస్తున్నారా? ప్రస్తుతానికి సైలెంట్గా ఉండడమే శ్రేయస్కరమని చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పవన్ నోరు తెరవడం లేదు. ఏ అంశంపై స్పందించిన దాఖలాలు లేవు. స్పందిస్తే రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువ అన్న ఆలోచనలో పవన్ ఉన్నారు. అందుకే వ్యూహాత్మకంగా సైలెన్స్ పాటిస్తున్నారు. నకిలీ మద్యం వ్యవహారంపై పెద్ద దుమారమే నడిచింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో భారీ నకిలీ మద్యం డంపు వెలుగులోకి వచ్చింది. దీంతో కూటమి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోతుందని అంతా భావించారు. ఇలా కూటమి ప్రభుత్వంపై విమర్శలొస్తున్న తరుణంలో ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ నకిలీ మద్యం తయారీ వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ ప్రోత్సాహం ఉందని, వైసీపీ హయాంలో తయారు చేశామని ఆయన ఒక ప్రత్యేక వీడియో విడుదల చేయడంతో యూటర్న్ తీసుకుంది ఈ విషయం. దర్యాప్తులో సైతం వైసీపీ కుట్రకోణం ఉందని బయటపడినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసు వ్యవహారంపై పవన్ మాట్లాడి ఉంటే సంచలనంగా మారి ఉండేది. మరోవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంపై గట్టిగానే పోరాటం చేస్తోంది వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయించింది. అయితే ఒక్కచోట కూడా పూర్తి చేయలేకపోయింది. ఈ తరుణంలో కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్లో సైతం దీనిపై చర్చ జరిగింది. ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అదే కేబినెట్లో పవన్ సైతం ఉన్నారు. అయితే దీనిని ప్రచారాస్త్రంగా మార్చుకుంది వైసీపీ. ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి ప్రజల నుంచి భిన్న స్పందన వస్తోంది. పాలసీ ప్రకారం ప్రైవేటు భాగస్వామ్యంతో వీలైనంత త్వరగా పనులు పూర్తవుతాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. అయితే అది ప్రభుత్వ లక్ష్యాన్ని దెబ్బతీసే విధానమని మరికొందరికి వ్యతిరేకిస్తున్నారు. పవన్ మాట్లాడితే కార్నర్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అయితే వైసీపీ లేనిపోని ఆరోపణలను నిజ నిర్ధారణ చేస్తే మంచి యంత్రాంగాన్ని కూటమి నియమించింది. ప్రభుత్వానికి ఇబ్బందులు పెట్టాలన్న వారి ప్రయత్నాలు కూడా ఏమంతా సక్సెస్ కావడం లేదు. అనవసరంగా వైసీపీపై మాట్లాడి వారిని హైప్ కల్పించడం ఎందుకని పవన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్టు తెలుస్తోంది.